గ్రామ ప్రజలందరూ ఏకదాటిగా మన ఎమ్మెల్యే గారిని కలిసేకి పోవాలని నిన్న పంచాయతీ కాడ సభ జరిగింది. సాయంత్రం 4 గంటలకు బయలుదేరాలని 2 వీలర్ వేసుకుని, 4 వీలర్ ఏం లేదు, 2 వీలర్ మీద పోవాలని అందరూ అనుకున్నాము. నిన్న పంచాయతీ కాడ కూడా మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా బయలుదేరానంట హైదరాబాద్ నుంచి. 12:30 1 గంట గల క్యాంప్ ఆఫీస్ కాడ అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే గారు ఈరోజు. అలాగే ప్రతి ఒక్కరు మన పెద్దాడం గ్రామం నుంచి ప్రతి ఒక్కరు అందరూ ఆదోనికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడ పోవాలని నిర్ణయించుకున్నాము. రావాలా ప్రతి ఒక్కరు. మా పెద్దారం మండలాన్ని తిరిగి మళ్ళీ కొనసాగించాలని ఎమ్మెల్యే గారిని గట్టిగా అడగాల. ఎందుకంటే అన్ని పార్టీలు ఒకటి మన పార్టీకి మన మండలం కావాలని మాకు ఏ నాయకులు ఊళ్ళో ఎట్ట లేదని జెండా కూడా పాటినాము, బోర్డు పాటినాము. అలాగే ఆ బోర్డే మాకు ఇప్పుడు బలంగా నిలబడింది. ఇది పెద్దడం గ్రామంలో ఏ నాయకుడు రాజకీయ నాయకుడు ప్రవేశం లేదని, దాని నుంచి మాకు 100కు 100% గ్యారెంటీ జరుగుతుందని నమ్మకంతో గ్రామం అంతా మేము ఒకే ఏకదాటిగా ఆ బోర్డు పాతడం జరిగినది. అయ్యా మాకు మండలం ఇచ్చింది, మళ్ళీ రిటర్న్ ఎందుకు తీసుకున్నారు, ఆ జీవో ప్రకారం వద్దు, మాకు ఇప్పుడు జరుగుతుందా లేదని మా ఎమ్మెల్యేని గట్టిగా నిలదీసి అడగల్లా క్యాంప్ ఆఫీస్ కాడని మేము ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నాం. నేను బీజేపీ కావచ్చు, మా ఎమ్మెల్యేని నాకు అవసరం లేదు, కానీ మండలం మాకు అవసరం. ఎమ్మెల్యే గారు కూడా మాకు సపోర్ట్ చేశానంటే ఎందుకు పోయింది అని గట్టిగా నిలిచి అడగాలి ఎమ్మెల్యే గారు. సార్ ఎంతవరకు కుట్ర జరిగింది, ఎవరెవరు కుట్ర చేశారు దీన్ని. ఎమ్మెల్యే సారు అమెరికాకు పోయినాడు కదా, ఎమ్మెల్యే సార్ వాళ్ళకు భయపడిపోయినారని కొంతమంది అంటారు, డబ్బులు తీసుకుని కొంతమంది అంటున్నారు, మా ఊళ్ళో బుక్కలు పుట్టించినారు సార్ అని కూడా అడుగుదాము. దానికి ఏం తగ్గే ప్రసక్తే లేదు. మనం అడుగుదాం, గ్యారెంటీ అడుగుదాం. ఎందుకంటే వాస్తవం జరిగింది ఊర్లోన. మనం 24 గంటలు ఇక్కడ మనం ఇంట్లో తల్లి పిల్లలు వదిలేసి రోడ్డు మీద పడ్డాము ఒక రోజున. ఆ సమస్య మాకు తెలుసని దీని గురించి కూడా అడగాం ఎమ్మెల్యే సార్. ఇట్లా అంటున్నారు సార్, కానీ దానికి ఎవరు తగ్గే ప్రసక్తి లేదు. మేమంటే అక్కడ ఎమ్మెల్యే సార్ని అడిగి మీరు అడగాల కంపల్సరీ. ఎందుకంటే మేము అడిగి రాదు, మేము ఎదురుగా చెప్తున్నాము, మీరు కంపల్సరీగా అడగాల. ఏం సార్ ఇట్లా అయింది, ఏం మా పరిస్థితి ఎట్లా అవుతుందా లేదా అనేది కూడా 100కి 100% అవుతుందంటే ఆయన భరోసా ఇచ్చినాక వేరే పని మీద మేము మళ్ళీ దాన్ని గమనం పెడతాము. కానీ ఈ మాట మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు సార్. మా పెద్దడం గ్రామంలో చాలా మనమంతా కలిసికట్టుగా ఉన్నాము. ఏ పార్టీ గురించి దీంట్లో లేదు, ఒకే పార్టీలో ఉన్నాం మేమంతా. మాకు పార్టీ అవసరం లేదు, ఎలక్షనే అవసరం లేదు, అన్నీ బహిష్కరించినాం సార్ అని గట్టిగా అడగాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు ఇచ్చిన దానికి ధన్యవాదాలు.